సందర్శించారు. తరగతి గదులు, క్యాంటీన్, ల్యాబ్లను పరిశీలించారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని ఆయన సూచించారు. కాలేజీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ప్రస్తుతం హాస్టల్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే శాశ్వత భవనం మంజూరు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూ వీసీ కిషన్ కుమార్ రెడ్డి, రిజిస్ట్రార్ కె వెంకటేశ్వరరావు, ప్రిన్సిపల్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. మన మధ్య మన వైవిధ్యాలు వైస్ ఛాన్సలర్ గారు మిస్టర్ కుమార్ గారు భావోద్వేగంలోనే మా పిల్లలకి ఈ విధంగా జరిగింది అని చెప్పినటువంటి భావంలో భావోద్వేగం లేవు. వారి స్పీచ్ కూడా 1 minute ఆపినట్టున్నారు. అలాంటిది నేను అదే రోజు మీ సమక్షంలో 1 second ఆలోచించుకుని కోపం వచ్చింది లేదు. గవర్నమెంట్ ఉన్న పెద్దలు కూడా అవసరమైతే ఉద్యోగం తొలగిస్తామనే పరిస్థితి తీసుకుని పోయింది. మన మధ్యలో వైవిధ్యాలు వైషమ్యాలు ఉండకూడదని చెప్పారు. ప్రభుత్వంలో నేను ప్రభుత్వ భాగస్వామ్యం, మేము కూడా ప్రభుత్వ భాగస్వామ్యం, వాళ్ళు ప్రభుత్వ భాగస్వాములు కాబట్టి సోదర భవనం పోవాలని చెప్పని ఆలోచన చెప్పి ఆలోచన కోసం మీకు ఆ సమస్య రాకపోవచ్చు. ఆ సమస్య మీరు ఒకేలా 32 లక్షలు ఇవ్వకుండా సమస్య ఉండకపోతుంది. కానీ మీరు ఇచ్చేది ఏమౌంట్ మీ దగ్గర ఉన్నది డబ్బులు ఏది చెక్ రాసి ఇచ్చారు నేను చెప్పిన తర్వాత అలా అంటే సమస్య దృష్టికి వచ్చిన తర్వాత చెప్పే సందర్భం కాబట్టి అప్పటి నుంచి ఉంది కాబట్టి ఒకసారి మీతో కలవాలి. నేను ఆన్ ది వే సిరిసిల్ల హైదరాబాద్ వెళ్ళినా ఆన్ ది వే మన రిటర్న్ వేవడానికి వచ్చిన అనేక సందర్భాలు మిమ్మల్ని చూస్తుంటాం. పిల్లలందరూ రోడ్డు దాటేటప్పుడు కానీ లేదు కాలేజీకి వస్తున్నప్పుడు బస్సు దిగుతున్నప్పుడు కానీ ఒక చక్కటి కాలేజీ ఉంది అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి సందర్భం. కానీ సమస్యలు నేను తెలిసినప్పుడు కూడా ఒక బాధ్యతగా భావించే సమస్యను పరిష్కరించే ఆలోచిస్తుంటే మీ మధ్యలోకి రావడం జరిగింది. హైదరాబాద్ వద్దు రంగారెడ్డి ముద్దు అనే